హాయ్ అండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువ నాన్ వెజ్ అనేది తినరు కదా, అందుకని నేను ఇంట్లోనే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ టైం తయారు చేసిన పక్కా కొలతలతో చాలా బాగా కుదిరింది. ముందుగా మనకి కావాల్సినవి బాస్మతి బియ్యం 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. అవి బాగా అరగంట సేపు అయినా నానబెట్టాలి. నానబెట్టడం వల్ల మనకి బాస్మతి రైస్ అనేది మంచిగా బిర్యానీ టైప్లో అయితే తయారయ్యేది. కావాల్సినవి వెజిటేబుల్ అండ్ బీన్స్, టమోటా, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బంగాళదుంప, పచ్చిమిర్చి. అవి వెజిటేబుల్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులు మీకు నచ్చిన అయితే వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ని బట్టి. నేనైతే బిర్యానీ దినుసులు మొత్తం అయితే కావాల్సినవన్నీ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అలా తీసుకొని బిర్యానీ చేయటానికి అండ్ దాంట్లో కొద్దిగా నెయ్యి అయినా ఉంటే నెయ్యి వేసుకోండి, ఇంకా బాగుంటుంది బిర్యానీ అయితే. నేనైతే నూనె వేసుకొని వెజిటేబుల్ మొత్తం బాగా కుక్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు మొత్తం అయితే వేసుకోవాలి. మనకు బిర్యానీ దినుసులు వేయటం వల్ల ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది తయారయ్యేది, మంచి టేస్ట్ కూడా తయారయ్యేది. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా ఇట్లా వాష్ పెట్టుకోవాలి. చూడండి, బిర్యానీ దినుసులు మొత్తం అయితే దాంట్లో అయితే వేసేసాను. ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి. అండ్ అవన్నీ వాచిన తర్వాత మనం బియ్యం 2 గ్లాసులు నేను బియ్యానికి, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను. వాటర్ పక్కాగా కొలతలతో పోయాలి. కొద్ది తక్కువైనా బిర్యానీ అనేది బాగా రాదు, ఎక్కువైనా మెత్తగా అలా అయితే అయిపోద్ది. ఇట్లా బాగా వాటర్ పోసుకున్న తర్వాత వెజిటేబుల్ మొత్తం బాగా ఉడికిపోతాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం బాస్మతి బియ్యం ఉన్నాం కదా, వాటిని ఒక దాంట్లో వడగట్టి ఈ బియ్యాన్ని దాంట్లో అయితే వేసేసేయాలి. ఒక 2 సార్లు 3 సార్లు అట్లా కలదిప్పుకోవాలి. ఎక్కువసార్లు కలదిప్పటం వల్ల కూడా మనకి ఎక్కువ మెత్తగా అయితే అయిపోద్ది. నాకు ఫస్ట్లో తెలియక అయితే చేశాను. అలా మనకి ఏదైనా చేస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది కదా, ఇట్లా 2-3 సార్లు చేస్తే బాగా మంచిగా అయితే తయారైపోద్ది వెజిటేబుల్ బిర్యానీ. దాంట్లో కాంబినేషన్ అయితే కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో. ఏదో గ్రేవీ టైప్లో వెజిటేబుల్ ఉన్న కాడికే నేనైతే చేస్తున్నాను. మనం బిర్యానీ చేసేటప్పుడు దాని మీద లైట్గా బరువు పెట్టండి, బిర్యానీ అనేది మంచిగా తయారయ్యేది. నేను పెద్ద వాటర్లో కూడా చూడండి బిర్యానీ దానిపైన ఏదైనా బరువుగా పెడతారు. నేనైతే ఇలానే చేస్తాను. బిర్యానీ చేసేటప్పుడల్లా ఏ బిర్యానీ చేసినా కొద్ది లైట్గా బరువు పెడతాను. ఇంకా దాంట్లో కాంబినేషన్గా అయితే బంగాళదుంప, క్యాప్సికమ్ అండ్ బీన్స్, టమోటా అవన్నీ వేసేసి గ్రేవీ టైప్లో అయితే కొద్ది పన్నీర్ కూడా వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ కర్రీ లాగా నేను ఇంకా బాగా కుక్ అయ్యాక మంచిగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకోండి. మన చేతులతో మన వాళ్ళకి ప్రేమగా ఓన్గా ఏ కల్తీ లేకుండా ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇదే వెజిటేబుల్ బిర్యానీ బయట కొనాలంటే 400 రాదు, అదే 200కి తయారైపోద్ది. మనకి ఏ కల్తీ లేకుండా చేసుకుంటాం కదా ఇంట్లో. ఇంకా కర్రీ కూడా పన్నీరు అవి వేసేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా. దీంట్లో కాంబినేషన్గా అవన్నీ వేసాను పన్నీర్ కూడా. ఇంకా పన్నీర్ మసాలా కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కర్రీలోకి. ధనియాల పొడి అని ఎల్లుల్లి, కొబ్బరి, చెక్క మొగ్గ అవన్నీ వేసేసుకొని కర్రీ కూడా బాగా వేడిగా ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని చివరిగా అయితే బిర్యానీలో కూడా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నాను. వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూశారు కదా. వాటర్ అనేది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు బిర్యానీలో అనేది. ఇట్లా పక్కా కొలతలతో మీ ఇంట్లో కూడా ఇట్లా అయితే తయారు చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువ వెజిటేబుల్ బిర్యానీలే చేసుకుంటూ ఉంటారు అందరూ. ఇంకా వంట చేయటం ఒక వంతు అయితే వీటిని క్లీన్ చేయటం ఒక వంతు కదా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ. చూడండి, మనం పట్టుకున్న బిర్యానీ అనేది పొల్లుగా ఉంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది. దాంట్లో పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ అవన్నీ చేసేసి ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్. వెజ్ బిర్యానీ చేసిందనమాట. సో శ్రావణ మాసం కదా, చికెన్ తినకూడదని పన్నీర్ ఫ్రైతో చేసిందనమాట కర్రీ, పన్నీర్ కర్రీ. చాలా బాగుంది బిర్యానీ. సో హోటల్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగే బయట తినట్టే ఉంది.
సో దానికి మ్యారేజ్ అప్పుడు అసలు ఏం వంటలు రావు, ఇప్పుడైతే బాగా నేర్చుకుంది అనమాట. చాలా బాగుంది వెజ్ బిర్యానీ. సో వెజిటేబుల్తో చేసింది. నాకు తెలిసి చికెన్ కన్నా కూడా నాకు ఇదే బాగా టేస్ట్ అనిపించింది.